సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు 2018లో నమోదైంది. అప్పుడు చాలా గందరగోళం అయితే సృష్టించింది. సో అది ఏళ్ల తరబడి అలా విచారణలు, వాయిదాలు ఇవన్నీ నడుస్తూ ఉండగా మరి ఇవాళ నాంపల్లి కోర్ట్ అయితే మొత్తం కూడా ఈ డ్రగ్స్ కేస్‌నే కొట్టేయడం జరిగింది సార్. మళ్ళీ కొట్టేయడానికి గల రీజన్ ఏంటి? మీ ఒపీనియన్ సార్ దీనిపైన? అంటే సరైన సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయలేదు అనేది ఒకటి. రెండోది వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా అనేది టెస్ట్లకు పంపించారు. పంపిస్తే టెస్ట్ రిపోర్టులు కూడా వీళ్ళకి అనుకూలంగానే వచ్చినాయి. డ్రగ్స్ తీసుకున్నారు అనడానికి పెద్దగా ఆధారాలేం కనబట్టలేదు అనేది వచ్చింది బయటకి. సో ఈ వచ్చినటువంటి రిపోర్టుల ఆధారంగాను పోలీసులు సరైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టకపోవడం చేత వీళ్ళందరూ కూడా నిరపరాధులుగా అనుకుంటూ కేసు కొట్టేసింది కోర్టు. అంతే తప్ప వీళ్ళు డ్రగ్స్ తీసుకోలేదా తీసుకున్నారా అనే చర్చతో సంబంధం లేదు. కోర్టుకు కావాల్సింది ఆధారాలు, అవి సమర్పించలేదు. అంటే కోర్టు కావాల్సినటువంటి సాక్ష్యాధారాలు ఇవ్వటం పట్ల పోలీసులు సీరియస్గా పనిచేయలేదు అనేది అర్థమవుతుంది. పర్టికులర్గా డిపార్ట్మెంట్ ఈ డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి ఉన్నటువంటి ప్రత్యేక విభాగం ఏదైతే ఉందో అది సరిగా పనిచేయట్లేదు అనేది అర్థమవుతుంది. కేసులు పెట్టడం యందు ఉన్నటువంటి శ్రద్ధ కేసుని నడపటంలోనూ దాన్ని ప్రొసీడింగ్స్లో సీరియస్గా పార్టిసిపేట్ చేయడంలోనూ వీళ్ళకి లేదు అనేది అర్థమవుతుంది. ఓకే. రెండవది, దేశమంతా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. ప్రతి ఒక్క సెగ్మెంట్లోనూ డ్రగ్స్ సరఫరా అవుతున్నమాట వాస్తవం. సమాజంలో డ్రగ్స్ లేవు అని నేను అనట్లేదు. డ్రగ్స్ ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి, ప్రతి విభాగంలోనూ ఉన్నాయి. మనుషులు తీసుకుంటున్నారు డ్రగ్స్. మనుషులు ఎన్ని విధాలుగా ఉంటారో, ఎన్ని విభాగాలుగా ఉంటారో అన్ని విభాగాలలోనూ ఒత్తిడులు ఉన్నాయి. డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళు అంటే ఒక ఒత్తిడి నుంచి రిలాక్సేషన్ కోసం అనుకుంటే, ఎందుకు స్కూళ్ళు సినిమా వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు అనేది ఇష్యూ. ఇక్కడ సినిమా సెలబ్రిటీస్ని టార్గెట్ చేస్తే వీళ్ళు ఏదో పనిచేస్తున్నట్టుగా ఒక ఇంప్రెషన్ కలుగుతుంది ప్రపంచానికి. అంటే ఇవన్నీ చూస్తుంటే స్కూళ్ళు, కాలేజీలు, ఫిలిం నగర్లో తప్ప ఇంకెక్కడ డ్రగ్స్ వాడలేదు. మిగిలిన ప్రపంచం అంతా చాలా డ్రగ్ ఫ్రీ వరల్డ్ ఉంది. ఈ స్కూళ్ళు, కాలేజీలు, అలాగే ఫిలిం నగర్, ఇక్కడ మాత్రమే డ్రగ్స్ నడుస్తున్నాయి అన్న పద్ధతిలో ఒక సందేశం ప్రజల మెదళ్ళలోకి వెళ్ళిపోతుంది. ఇది ప్రమాదకరం. అంటే ఈ రెండు సెగ్మెంట్స్ని చూపించి మిగిలిన వాళ్ళందరికీ ఫ్రీగా డ్రగ్స్ అమ్మేసుకుంటున్నారు అనుకోవాల్సి వస్తుంది. రెండోది, డ్రగ్స్ ఈ సమాజంలో సర్క్యులేషన్లో ఉన్నాయి. వీళ్ళు ఇందులో కొంతమంది వ్యాపారం చేస్తున్నారని కూడా కేసు పెట్టారు. దానికి కూడా ఆధారాలు చూపించలేదని కోర్టు తీసేసింది. ఆ రోజున వీళ్ళని తీసుకెళ్ళినప్పుడు కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నప్పుడు, ఇంట్రాగేషన్ చేసినప్పుడు, వీళ్ళకి సమన్స్ ఇష్యూ అయినప్పుడు మీడియాలో పెద్ద హడావిడి కదా. పూరి జగన్నాథ్ అప్పటికి సక్సెస్ఫుల్ మీద ఉన్నటువంటి డైరెక్టర్, అదొక సెన్సేషను. రవితేజ, తను ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టు, మాస్ మహారాజా అనిపించుకున్నవాడు, అతని తాలూకా రియాక్షన్స్. చార్మీ కౌర్, తను ప్రొడ్యూసర్గా ఉంది, అదొక ఇంట్రెస్టింగ్ టాపిక్. జనాలు మాట్లాడుకోవడానికి ఒక టాపిక్. ఇలా రకరకాలుగా ఇవన్నీ ఆలోచించి వీళ్ళందరినీ ఇరికించారు. ఇదొకటే కాదు. ఆ మధ్య ఈ కేసు అయిపోయిన తర్వాత చాలా కాలాన్ని మళ్ళీ ఇటీవల కాలంలో కూడా సినిమా పరిశ్రమలో డ్రగ్స్ కలకలం అనే వార్తలు చూస్తూనే ఉన్నాం మనం రెగ్యులర్గా. ఒక వ్యక్తి డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నాడని ఒక ప్రొడ్యూసర్ని పట్టుకున్నారు. అతని ఫోన్లో కొన్ని పేర్లు ఉన్నాయి. అంటే అతనితో ఈ మధ్య కాలంలో, అంటే వీళ్ళు అరెస్టు చేసి ఫోన్ కస్టడీలోకి తీసుకున్న టైంకి, ఆ టైంలో అతనితో ఫోన్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు బయటపెట్టారు. ఇది చాలా తప్పు కదా. వాళ్ళు రకరకాల పనుల మీద ఫోన్లు చేసి ఉండొచ్చు. ఇతను గతంలో వాళ్ళకి ఏదో డబ్బులు బకాయి పడి ఉండొచ్చు. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంది దానిలో, మహిళ అమ్మాయి, తన పేరు బయటకు పెట్టేశారు డ్రగ్స్ అని. టీవీ ఛానల్స్లో ఆ ఫోటో వేసేసి ఈవిడ డ్రగ్స్ వాడుతుందా టైప్లో ఒక బ్లింకింగ్ ఇది ఇచ్చారు. తన కెరియర్కి, తన ఇమేజ్కి డ్యామేజ్ కదా అది.
ఇలాంటి దారుణాలు చాలా జరిగిపోతున్నాయి. ఎందుకు వచ్చిన గొడవ సీరియస్గా మాట్లాడితే ఇది ఇంకో వివాదానికి దారితీస్తుందని మాట్లాడట్లేదు, కానీ వాళ్ళ ప్రైవసీకి ఇబ్బంది కదా, అది కూడా జరిగింది. అంటే సీరియస్గా సినిమా పరిశ్రమ వాళ్ళు మాత్రమే డ్రగ్స్ వాడతారు, అడపాదడప కాలేజీల్లో డ్రగ్స్ దొరుకును, నైజీరియా వాళ్ళు మాత్రమే డ్రగ్స్ అమ్మును, వాళ్ళ మీద మాత్రమే కేసులు పెట్టబడతాయి, ఈ టైప్లో కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేసి సమాజం మీదకు పెట్టారు. దీన్ని బద్దలు కొట్టాలి. రాజకీయ పార్టీలకు ప్రమేయం లేకుండా, రాజకీయ పార్టీల నాయకులకు ప్రమేయం లేకుండా, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో అధికారులు మాత్రమే కాదు, అధికారంలో ఉన్న పార్టీకి, అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏ పార్టీ అయినప్పటికీ స్టేట్కి సంబంధం లేకుండా ఈ దేశంలోకి డ్రగ్స్ వచ్చే ప్రసక్తి లేదు. ఈ దేశంలోకి రావటానికి ఉన్నటువంటి మార్గాలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు కూడా అదానీ కంట్రోల్లో ఉన్నాయి. మొత్తం అన్ని పోర్ట్లు, ఎనీ పోర్ట్ తీసుకోండి అది అదానీ ఏదో పేరుతో అదానీ కంట్రోల్లో ఉంటుంది. ఏ ఎయిర్పోర్ట్ అయినా తీసుకోండి వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. సో ఈ దేశంలోకి ఏది రావాలన్నా అదానీకి, అమిత్ షాకి, భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి తెలియకుండా వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి వాళ్ళే డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు. టు బీ ఫ్రాంక్ మాట్లాడదలుచుకుంటే, రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఈ దేశంలో డ్రగ్స్ వ్యాపారం జరగటం లేదు. తీర ప్రాంతం మొత్తాన్ని గోవాగా మార్చి అన్ని చోట్ల తీర ప్రాంతాన్ని గోవాగా మార్చి రిసార్ట్స్ పెట్టి అక్కడ డ్రగ్ కల్చర్ని ప్రమోట్ చేయాలి అనే ఆలోచనతో కూడా కాషాయ పార్టీ ఉంది. కాషాయ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి వ్యాపారులు ఉన్నారు. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డిని కలిశాడు అదానీ గారు. ఆంధ్రప్రదేశ్కి తీర ప్రాంతం ఉంది. ఆ తీర ప్రాంతాన్ని గోవాగా మార్చి అక్కడ అంటే టూరిజం పేరుతో జనాలని అట్రాక్ట్ చేసి అక్కడ డ్రగ్స్ బిజినెస్ చేయటం. ఈ మధ్యకాలంలో లక్షద్వీప్ ప్రమోషన్ యాక్టివిటీ ఒకటి మొదలైంది మోడీ గారి నేతృత్వంలో. అది కూడా అక్కడ డ్రగ్ బిజినెస్ చేసుకోవడానికి ఒక కన్వీనియంట్ ఉంటుంది. ఈవెన్ మణిపూర్ అల్లర్ల వెనకాల కూడా డ్రగ్స్ కూడా ఉంది. అక్కడ ఒక కారిడార్ ఉంది, ఒక 3 దేశాలకు సంబంధించినటువంటి బార్డర్స్ కలిసేటువంటి ఏరియా ఉంది. అక్కడ ఈ డ్రగ్స్ అటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని ఆ ఏరియా మీద పట్టు కోసం ఆ అడవుల్లో ఉన్నటువంటి కుకీ తెగకు చెందినటువంటి వాళ్ళని ఖాళీ చేయించే ప్రయత్నం చాలా సీరియస్గా చేసింది భారతీయ జనతా పార్టీ నాయకత్వమే. కాబట్టి డ్రగ్స్ సర్క్యులేషన్లోనూ డ్రగ్ బిజినెస్లోనూ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అయితే జరగటం లేదు. వాళ్ళని వదిలిపెట్టేసి రాజకీయ అంటే డ్రగ్స్ అనేవి కేవలం స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ చదివే పిల్లలు, సినిమా పరిశ్రమలో ఉన్న నటులు, డైరెక్టర్లు మాత్రమే వాడతారని ఒక స్టాండర్డ్ సెట్ చేసే క్రమంలోనే ఇదంతా జరుగుతోంది. ముందు ఈ మిత్తుని బద్దలు కొట్టి అసలు డ్రగ్స్ ఈ దేశంలోకి రావడానికి కారణభూతులు అవుతున్నటువంటి వాళ్ళు ఎవరు అనేది సీరియస్గా పట్టించుకుని, కనీసం ప్రజలు పట్టించుకుని అటువైపు కనుక డ్రైవ్ వెళ్తే చాలామంది బయటకు వస్తారు. చాలా పొలిటికల్ లీడర్స్ ఎవరైనా అరెస్ట్ అయ్యారా డ్రగ్ కేసులో? ఇప్పటిదాకా డ్రగ్స్ వాడుతున్నారు అనే ఆరోపణలు కొంతమంది మీద ఉన్నప్పటికీ అరెస్టులు జరగలేదు కదా. మహారాష్ట్రకు చెందినటువంటి ఒక పెద్ద ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఆయన డ్రగ్స్ వాడతాడనే విషయం ప్రపంచానికి అందరికీ తెలుసు. ఆయన పేరు ఎక్కడా కనిపించదు, వినిపించదు. ఆయన పూరి జగన్నాథ్ లాగా పాపులరే అయినప్పటికీ ఆయన అరెస్ట్ చేయరు. కానీ సినిమా వాళ్ళు అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ అనుకుంటారు, వెళ్ళిపోతారు, దాడులు చేస్తారు, వాళ్ళ మీద కేసులు పెడతారు. అసలు వాళ్ళకి సంబంధం లేకుండానే వాళ్ళ నెంబర్ అందులో ఉందని. ఒక సినిమా నిర్మాతకి ఒక ఆర్టిస్ట్ ఫోన్ చేయటం అనేది డ్రగ్స్ కోసమని ఎలా అనుకుంటారు? వేషం కోసం అయి ఉండొచ్చు కదా, లేదు గతంలో నటించిన తాలూకా రెమ్యూనరేషన్ సెటిల్మెంట్ కోసం అయి ఉండొచ్చు కదా. ఇవేవి కాకుండా ఇతను దీనిలో ఉన్నాయి, కాల్ డేటాలో ఈ నెంబర్స్ ఉన్నాయని ఈ ఫోటోలు బయటకు ఇచ్చేయటానికి మీరెవరు? మీకు ఏ హక్కు ఉంది కాన్స్టిట్యూషన్ ప్రకారం? దుర్మార్గం కదా ఇది. వేరే వాళ్ళ ప్రైవేట్ వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి నువ్వు
అంటే వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేయటం, వాళ్ళ ప్రైవసీకి ఇబ్బంది పెట్టడం జరిగితే వాళ్ళు కేసులు పెడితే వీళ్ళందరూ లోపలికి వెళ్ళాలి కదా. ఈ అధికారులందరూ వాళ్ళు నోరు మూసుకుని ఉన్నారు కాబట్టి నువ్వు టేక్ ఇట్ గ్రాంటెడ్గా నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తావా? తప్పు కదా అది. ఈ రోజున వచ్చిన జడ్జిమెంట్ కూడా అదే. అంటే వీళ్ళకి డ్రగ్స్ బిజినెస్ ఆపేయాలనే పవిత్ర లక్ష్యం అలాంటి కార్యక్రమాలు ఏం లేవు. వ్యాపారం జరగాలి, డ్రగ్స్ అనేవి సర్క్యులేషన్లో ఉండాలి, వ్యాపారం జరగాలి. నైజీరియన్స్ ఒకళ్ళే కాదు, సన్ ఆఫ్ ది సాయిల్, భూమిపుత్రులు అంటాం మనం, వాళ్ళే అమ్ముతున్నారు. భారతీయులు, మన పౌరులు, మనవాళ్లే ఈ వ్యాపారంలో ఉన్నారు గౌరవప్రదంగా. వీళ్ళు మతం అనే గంజాయితో పాటు ఇది కూడా అమ్ముతున్నారు, బాగానే డ్రగ్స్ బిజినెస్లో ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలకి దీని తాలూకా డబ్బులు పెడుతున్నాయి. దీనిలో మొహమాట పడక్కర్లేదు ఈ పార్టీ ఆ పార్టీ అని. ఎక్కువ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ. కారణం, వాళ్ళకి ప్రస్తుతం పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి కాబట్టి ఈ దేశంలోకి సరఫరా జరుగుతున్నటువంటి డ్రగ్స్ అన్నిటి వెనకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చెప్పు చేతల్లో ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఏపీలో ఒక పోర్ట్లో 3 కంటైనర్లో 4 కంటైనర్లో డ్రగ్స్ దొరికినాయని ఒక వార్త కలకలం రేపింది. ఆ తర్వాత ఫాలో అప్ లేదు దానికి. ఈ కేసులాగానే, ఈ పూరి జగన్నాథ్ రవితేజ కేసులాగానే దాని మీద కూడా ఫాలో అప్ లేదు. ఆ కంటైనర్స్ ఎక్కడికి పోయాయో తెలీదు. రాడిసన్లో ఆ మధ్యకాలంలో దొరికినటువంటి డ్రగ్స్ అవే కావచ్చు. అక్కడ కూడా చాలామంది ఉన్నారు ఆ రోజు ఆ పబ్లో. వాళ్ళందరినీ వదిలిపెట్టేసి ఒక సినిమా నటుడు కూతురు ఎవరో అమ్మాయి అక్కడ ఉంటే అది ఫోకస్ చేసి అదొక వార్త, అదో సెన్సేషన్. అంటే సెలబ్రిటీ కొంచెం నోన్ ఫేస్ అయితే ఆ కేసుకు ఒక పాపులారిటీ వచ్చేస్తుంది. వీళ్ళేదో శ్రమపడి అక్కడ దాడి చేసి హడావిడి చేసినట్టుగా ఒక ఇంప్రెషన్ అంతే. తర్వాత ఆ కేసుని మళ్ళీ సీరియస్గా ఫాలోఅప్ చేయరు. ఆ ప్రొసీడింగ్స్ ఏం జరుగుతున్నాయో ప్రపంచానికి చెప్పరు. ఏమైపోయిందో తెలియదు. ఇప్పుడు ఈ కేసు కూడా అందరూ మర్చిపోయారు. ఈ పూరి జగన్నాథ్, చార్మి వీళ్ళ మీద పెట్టినటువంటి కేసు గురించి అందరూ మర్చిపోయిన తర్వాత సడన్గా ఈ రోజున జడ్జిమెంట్ వచ్చింది. అంటే కోర్టు కూడా విసిగిపోయి ఏమిటిది గోళ, వాడేమో ఆధారాలు పెట్టడం, ఈ కేసు ఏమి ఇక్కడ పెండింగ్లో ఉంటుంది అని చెప్పి దీన్ని డిస్పోజ్ ఆఫ్ చేద్దామనే ఉద్దేశంతో బెంచ్ మీదకి వచ్చిన కేసును తీసేశారు వాళ్ళు. నిజానికి ప్రాసిక్యూషన్ వారిని అడుగుంటే మరికొంతకాలం దీన్ని డ్రాగ్ చేసి ఉండేవాళ్ళు కావచ్చు. కాబట్టి ఈ వచ్చిన జడ్జిమెంట్ వెనకాల అనేక ప్రశ్నలు ముసురుకుని ఉన్నాయి. వీటన్నిటికీ కూడా సమాధానం రావాల్సి ఉంది. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ మీద దర్యాప్తు చేసే దమ్ము నార్కోటిక్ డిపార్ట్మెంట్కి ఉందా అనేది చూడాలి, అలాగే పోలీసు యంత్రాంగానికి ఉందా అనేది చూడాలి. కాబట్టి వీళ్ళెవరూ ఆ ప్రయత్నం చేయరు. ఈ దేశంలో డ్రగ్స్ జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి అందుబాటులోకి డ్రగ్స్ వచ్చేసినాయి. కాబట్టి డ్రగ్ ఫ్రీ సొసైటీ, డ్రగ్ ఫ్రీ ఇండియా ఇవన్నీ ఊరికనే పైకి చెప్పుకుంటున్న మాటలు తప్ప ఈ నినాదాలు ఇస్తున్న వాళ్ళే డ్రగ్స్ బిజినెస్లో ఉన్నారు సీరియస్గా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.